ఈరోజు అసెంబ్లీ ప్రాంగణం వద్దకి ఒక కుటుంబం వచ్చి ఒక ఫ్లెక్సీ పట్టుకొని మెరుపు ఆందోళన అక్కడ వాళ్ళు నిరసన కూర్చున్నారు. ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. వాళ్ళని అక్కడి నుంచి తరలించేసి తీసుకెళ్ళిపోయారు. అక్కడ భార్య, భర్త, తల్లి, పిల్ల, పెద్ద వచ్చారు. ఈ పోలీసులు వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటే తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారట. తీసుకొని వెళ్తూ ఉంటే ఆ పిల్లలు ప్లీజ్ ఆంటీ వదిలిపెట్టనని ఏడుస్తున్నారు. పాపం పోలీసులని మమ్మల్ని వదిలిపెట్టిన చిన్నపిల్లలు కదా భయపడుతూ. విషయం ఏంటి, 20 రోజుల కిందట సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో విద్యార్థి తౌషిక్ చనిపోయాడట. అయితే మా కుమారుడిని ఏ కారణం చేతనో చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. ఆ చనిపోయాడు అని వీళ్ళు చెబుతున్న టైంకి 5 నిమిషాల ముందే మా కుమారుడు మాతో నవ్వుతూ మాట్లాడారు. కానీ ఆ తర్వాత చనిపోయాడు అన్నారు 5 నిమిషాల్లోనే. సో స్కూల్ యాజమాన్యము, విద్యాశాఖ, పోలీస్ యంత్రాంగం ముగ్గురు కుమ్మక్కైపోయి కేసును నీరుగారుస్తున్నారు. మా కొడుకు న్యాయం చేయండి. మేము పోలీస్ నుంచి, ఎస్ఐ నుంచి, సిఐ నుంచి మొత్తం ఎస్పీ, కలెక్టర్ వరకు కూడా పోయాం. ఎక్కడా మాకు న్యాయం జరగలేదు. ఆ విద్యాసంస్థ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి మమ్మల్ని ఎక్కడికి పోమంటారు? అందుకని ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఉన్నారు కదా అసెంబ్లీలో, ఆయన దగ్గరకు వచ్చాం, మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళైతే కూర్చున్నారు. చిన్నపిల్లడు చనిపోయిందట. ఆయన జస్ట్ ఫోన్ లో మాట్లాడి మీకు న్యాయం చేస్తాం అంతే సార్, ఇంకా మా దగ్గరికి రాలేదు. ఎస్ఐ, సిఐ, ఎస్పీ, కలెక్టర్ అందరి దగ్గరికి పోయినట్టు, వాళ్ళ ఎమ్మెల్యే, మినిస్టర్ అందరి దగ్గరికి. సో లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు స్పందించి మా కుటుంబానికి న్యాయం చేయండి అని మా కుటుంబానికి కదా, మా పిల్లోని చనిపోయాడు, న్యాయం చేయండి. అందరూ కుమ్మక్క అయిపోయారు. మా పిల్లోని హత్య అంటూ ఉన్నారు. కానీ పోలీసులు, ఆ స్కూల్ యాజమాన్యము అందరూ కుమ్మక్క అయిపోయారు. మేము ఏటికి పోయినా మమ్మల్ని పట్టించుకోవడం లేదు, న్యాయం చేయండి అని. ఇంకా అటువంటి చోట్ల పోలీసులు ఉండనిస్తారా? ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు. వేగంగా స్పందిస్తారు పోలీసులు ఇలా తీసుకెళ్లడంలో.